హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో వందల ఏళ్ల నాటి చారిత్రక దేవాలయ కట్టడాలున్నాయి. వేసవి సెలవుల కోసం తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పర్యాటకులకు కొత్త ప్యాకేజీలు రెడీ చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఆలయాలకు 500 నుంచి 4,500 రూపాయల దాకా ప్యాకేజీలున్నాయి. రాష్ట్రంలోని వేములవాడ, కొండగట్టు, కుమరవెల్లి మల్లన్న ఆలయాలు చూడాలనుకునే వారికి ఒకరోజు టెంపుల్ ట్రిప్ అందుబాటులో ఉంది. అందుకోసం ఒక్కరికి 1,200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. హైదరాబాద్ టు శ్రీశైలం 2 రోజుల ట్రిప్లో ఒక్కరికి 1,000 రూపాయలు వసూలు చేస్తారు. హైదరాబాద్ టు నాగార్జున సాగర్ ఒకరోజు ట్రిప్కి లంచ్తో కలిపి 550 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనాలు మొదలవడంతో అక్కడికి 1,000 రూపాయలతో లంచ్ దర్శనంతో కూడిన ప్యాకేజీ ఇస్తోంది రాష్ట్ర టూరిజం శాఖ. రామప్పకు వారసత్వ గుర్తింపు దక్కడంతో ఆ ఆలయానికి పర్యాటకుల రద్దీ పెరిగింది. దాంతో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక ప్యాకేజీ రెడీ చేసింది. రామప్ప టూర్ ప్యాకేజీలో 2 రోజుల ట్రిప్ ఉంటుంది. మొదటి రోజు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని మధ్యాహ్నం హన్మకొండ చేరుకుంటారు. సాయంత్రం వరంగల్ భద్రకాళి అమ్మవారి దర్శనం, 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట చూపిస్తారు. తెల్లారి రామప్ప ఆలయం, లక్నవరంతో ట్రిప్ ముగుస్తుంది. హరిత హోటల్లోనే రాత్రి స్టే కల్పిస్తారు. భోజనం కూడా ఈ ట్రిప్లోనే కలిసి ఉంటుంది. 2 రోజుల రామప్ప టూర్కి 3,999 రూపాయలను ఛార్జ్ చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా సమ్మర్ హాలిడేస్లో టూరిజం కార్పొరేషన్కు నష్టాలే వచ్చాయి. ఈ ఏడాది మాత్రం రాష్ట్రంలోని హరిత హోటల్స్తో పాటు టూరిజం ప్లేస్లు జనంతో బిజీగా మారాయంటున్నారు టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్. గత ఏడాది 2-3 రోజులకో బస్సు నిండేది, కానీ ఈసారి తిరుపతికే రోజుకు 3 బస్సులు వెళ్తున్నాయన్నారు. ఇంతకుముందు మనం తిరుపతి కోవిడ్ రాకముందు వేరే రోజుల్లో ఒకటే బస్సు నడిపేవాళ్ళము. ఇప్పుడు డైలీ 2 బస్సెస్ వెళ్తుంది. సాటర్డే, సండే 4 బస్సెస్ వెళ్తుంది. భక్తి రూపంగా చాలా పెరిగింది. రిలాక్స్ కావడానికి స్ట్రెస్ నుంచి అయింది. షిరిడీకి మొన్నటి వరకు కోవిడ్ వరకు మహారాష్ట్ర బార్డర్లో బంద్ ఉండే, ఇప్పుడు డైలీ రెగ్యులర్గా మహారాష్ట్రకు కూడా షిరిడీకి కూడా చాలామంది వెళ్తున్నారు. అదేవిధంగా కాళేశ్వరము టెంపుల్కి కానీ భద్రాచలంకు మనం గత 1.5 ఇయర్ నుంచి భద్రాచలం నుంచి పాపికొండలకు ప్యాకేజ్ నడపడం, ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ ప్రతి విలేజ్కి దగ్గరున్న బోటింగ్ దగ్గరికి అక్కడ గార్డెన్ ఏర్పరిచి గార్డెన్లో ఎంజాయ్ చేసుకుంటా, చిల్డ్రన్ పార్క్ ఏర్పరిచి అక్కడ ఎంజాయ్ చేసుకుంటా, బండి మీద నడుచుకుంటా బోటింగ్ చాలా విహారం వెళ్తుంటారు. అంటే మండల ఏరియాలో కానీ డిస్టిక్ ఏరియాలో కానీ కూడా టూరిజం మీద ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. షిరిడి, తిరుపతి, యాదాద్రి లాంటి ఆలయాలతో పాటు రాష్ట్రంలోని వేములవాడ, రామప్ప, భద్రకాళి గుడికి కూడా హైదరాబాద్ నుంచి టెంపుల్ టూరిజం ప్రారంభించారు. త్వరలో భద్రాచలం టు పాపికొండలు ట్రిప్ కూడా అందుబాటులోకి తెస్తామంటున్నారు టూరిజం అధికారులు.